శ్రీమాత్రే నమ. వృషభ రాశి వారికి ఈ వారం ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా రాశి అందే కుజగ్రహ సంచారం వల్ల వీరు ఆరోగ్యం కొరకు ఎక్కువ జాగ్రత్త తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఫిజికల్గా ఫిట్గా ఉండాలనే ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అవుతుంటారు. ఏ పనైనా అతి తొందరగా పూర్తి చేయాలనే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ఒక సర్జరీ లాంటిది కానీ ఏదైనా వైద్యం లాంటిది ఈ సమయంలో చేసుకోవడం వల్ల మీకున్నటువంటి ఈ ఇబ్బందులు ఏమన్నా అంటే వైద్యపరమైన ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవి పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక కుటుంబ స్థానంలో ఉన్నటువంటి బుధుడు ఆర్థిక పరంగా కొంత ఆదాయం పెరుగుతుంది. అంటే మీ కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో ప్రభుత్వ పథకం లేదంటే వాళ్ళకి ఉద్యోగం రావడం, వాళ్ళు ఆదాయం పెరగడం వల్ల కుటుంబ పరంగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబం అంతా కూడా ఈ వారం ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ ఏదైనా ఒక వివాహ వేడుకకి అటెండ్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కుటుంబంలో ఇంచుమించుగా అందరూ సంతోషంగా ఆత్మీయంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనం ఆదాయం అంటే మీ యొక్క ఆదాయం పెంచుకోవడానికి కొన్ని కొత్త ఆలోచనలు కుటుంబ సభ్యులతో కలిసి చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కుటుంబ విషయాల్లో ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని ఈ వారం కలిగించే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో కేతువుతో కలిసి ఉన్నాడు. అది వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కానీ అలాగే బంధువులతో విభేదాలు కానీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ వ్యక్తిగత ఆరోగ్యం కానీ లేదంటే మీ తల్లిగారి ఆరోగ్యం కానీ లేదంటే కుటుంబంలో ఏదో ఒక స్త్రీకి కొంత అనారోగ్యపరమైన పరిస్థితులు ఈ సమయంలో కనబడుతున్నాయి. అలాగే గృహ వాతావరణం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. అంటే ఇంట్లో ఒకరికొకరికి పడకపోవడం వల్ల వచ్చిన సమస్యలు చాలా వరకు మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా ఈ విషయం ఈ వారం అంతా కూడా ఆర్థిక పరంగా విపరీతమైనటువంటి టైట్ ఏర్పడుతుంటుంది. ముఖ్యమైన కొన్ని పనులు ధన ఇబ్బంది కారణంగా వాయిదా పడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా మనకి తృతీయ స్థానంలో రెండు ప్రధాన గ్రహాలైనటువంటి గురువు రవి కలిసి ఉండడం అన్నది మీకు కొంత కొత్త వారితో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అవి మీకు వివాహ సంబంధం విషయంలో వివాహ ప్రయత్నాలు కానీ ఏదైనా విద్యా సంబంధించిన విషయాల్లో కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నంలో కానీ మీకు కొత్తగా పరిచయమైనటువంటి కొద్దిగా అధికార హోదా కలిగినట్టు వారు సంపూర్ణంగా సహకరిస్తారు. మీ ఆలోచన విధానంలో కూడా చాలా కొత్తగా ఆలోచించి చేసే ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా విద్యార్థులకి ఇది ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులు లాంటి వాళ్ళు చేసే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. అంటే 3లో ఉన్నటువంటి గురువు అటు 7వ స్థానాన్ని 11వ స్థానాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారం అవుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. వివాహం ద్వారా కొంత కొత్త లాభం కూడా ఈ సమయంలో మీకు ఏర్పడడం జరుగుతుంది. ఏదైనా ప్రయాణాలు చేస్తున్న వాళ్ళకి కొంతవరకు కొత్త పరిచయాలు ఏర్పడి వారి ద్వారా కొంత సమాచారం తెలుసుకోవడం కానీ వారి సహకారంతో కొన్ని ప్రయత్నాలు ముందుకు వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ యాస్టీజ్గా మనకి ఈ వృషభ రాశి వారికి ధనస్థానంలో బుధగ్రహ సంచారం, లాభస్థానంలో శని, ఇవన్నీ కూడా ఉద్యోగపరంగా మీకు ఒక అభివృద్ధి రావడం కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ చాలా వరకు సక్సెస్ అవుతుంది. గతంలాగే మొత్తం మీద వృషభ రాశి వారి యొక్క సక్సెస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వలన ఇంచుమించుగా మీకు ఇది ఈ ఆగస్టు 1వ తారీఖు వరకు మాత్రం కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు వాయిదా పడడం, గృహ సంబంధించిన విషయాల్లో ఈ అనుకూలత లేకపోవడంతో కొంత మానసిక అశాంతికి గురవడం జరుగుతుంది. బట్ ఏదైనా ఆగస్టు 1 తర్వాత ఈ శుక్రుడు యొక్క మార్పుతో మీరు కొన్ని కొత్త ఆలోచనలు చేయడం కానీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అమలు చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ గ్రహస్థితి గోచార గ్రహస్థితి ప్రకారం మనకి గురుమౌఢ్యం జరుగుతుంది. దానివల్ల శుభకార్యాలు వాయిదా వేసుకోవాలి, కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు, కొత్తగా ఇల్లు మారడం కూడా చేయకూడదు. అలాగే ఈ శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఆర్థిక పరంగా
రొటేషన్ ఇబ్బంది పడడం, స్త్రీలకు అనారోగ్యం, స్త్రీలతో విరోధం, అంటే ప్రధానంగా ఈ గ్రహాలు రెండు కూడా ప్రస్తుతం ఈ గురువు శుక్రుడు కూడా ఈ కేతువు అలాగే మౌఢ్యం వల్ల మనకి సాధారణంగా మనీ రొటేషన్స్ ఆగిపోయినాయి. శుభకార్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి, జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి ఫైనాన్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ వారంలో వస్తున్నటువంటి గురు పౌర్ణిమ, ఈ గురు పౌర్ణిమ రోజు మీకు ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువుని సత్కరించడం, అంటే ఏం లేదు, వాళ్ళకి ఏదైనా మంచి బట్టలు వాళ్ళు కట్టుకొని వాడే బట్టలు లాంటివి కొని కొద్దిగా తాంబూలం దక్షిణతో పాటు వాళ్ళ పాదాలకు నమస్కరించి ఆ గురువుకి మీరు సత్కరించడం వల్ల ఈ గురువు యొక్క ఆశీస్సులు మీకు లభిస్తూ ఉంటాయి. ఏదో ప్రతి వాళ్ళకి గురువు లేకుండా ఉండరు. ఏదో విద్య నేర్పిన గురువో, వృత్తి నేర్పిన గురువో ఏదో గురువు ఉంటాడు. లేదు మీ తల్లిదండ్రులే మీ గురువుగా భావించి వాళ్ళని సత్కరించి వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల గురువు మీకు యాక్టివేట్ అయ్యి గురువు బలవంతుడు అవుతుంటాడు. జాతకంలో కానీ గోచారంలో కానీ గురుబలం ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇవి ఏదో కొన్ని కారణాల వల్ల ఇవి చేయలేకపోతున్నాం. శివాలయంకి దర్శించడం, అంటే దక్షిణామూర్తి అనుకుందాం, లేదు శివాలయం దర్శించి శివాలయంలో శివుడికి మరి ఏదో విధంగా అభిషేకం చేయించుకోవడం, లేదు ప్రస్తుతం దత్తాత్రేయ దేవాలయం, సాయిబాబా వారి దేవాలయం, రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం, సో ఏదో ఒక ఈ గురువులకు సంబంధించిన దేవాలయం దర్శించి విధానంగా ఈ పాద పూజ వాళ్ళకి పూజ చేయించుకోవడం, ఇవన్నీ మనకు కాదు. చక్కగా గోశాలకు వెళ్ళటం, గోపూజ చేయించుకోవడం, లేదు గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గోవుకి నమస్కరించుకొని గోవుకి ఇష్టమైనటువంటి శనగలు గోవుకి తినిపించడం, లేదంటే 3 పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం, ఈ విధంగా ఈ గురు పౌర్ణమి రోజు చేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అదే శుక్రగ్రహ అనుగ్రహం కూడా కావాలంటే పౌర్ణమి రోజు ఈ సాయంకాలం పూట ఈ వెన్నెల వచ్చిన తర్వాత ఏదైనా అమ్మవారి ఆలయంలో లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ, లలితా సహస్రనామం కానీ పారాయణ చేసి అమ్మవారికి ఇంట్లో అయినా సరే పాయసం నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులు ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ పౌర్ణమి రోజు నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు ఈ జాతకంలో ఉన్నటువంటి శుక్రదోషం కానీ గురుదోషం కానీ తొలగిపోయి గోచార రీత్యా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడంలో చాలా వరకు కీర్తి లభిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఆవు దూడ అది వెండితోనైనా మట్టితోనైనా మీ దగ్గర పెట్టుకోవడం అన్నది మంచిది. చిన్న వెండితో చేయనటువంటి ఆవు దూడ బొమ్మ లాంటిది వ్యాపారస్తులు తమ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, లేదంటే ఈ గృహస్థులు వాళ్ళు క్యాష్ బీరువాలో పెట్టుకున్నా కూడా నిత్యం ఆ సంపద మీకు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.